హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకోసం ఎప్పుడు వినని, ఎక్కడా టేస్ట్ చేయని ఒక డిఫరెంట్ రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదైతే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు. నేను ప్రిపేర్ చేసింది చింత చిగురుతోటి పులిహోర ప్రిపేర్ చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను ఫుల్ రెసిపీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చింత చిగురుతోటి పప్పు చేసుకుంటారు, అలాగే నాన్ వెజ్ కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే చింత చిగురు కారపొడి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ నేనైతే కొంచెం డిఫరెంట్గా చింత చిగురుతో పులిహోర ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఈ టైంలో ఎక్కువగా వర్షాకాలం చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది. సో నేను మా ఊరు వెళ్ళి మరీ నేను తీసుకొచ్చుకున్నాను చింత చిగురు. మా ఇంట్లో చెట్టు ఉంది. అలాగే ఫ్రెష్గా వచ్చిన కరివేపాకు ఇవన్నీ నేను తీసుకొని వచ్చాను. వస్తూ మళ్ళీ మేము కొద్దిగా ఎండ తగ్గిపోయి ఇంటికి వచ్చే ముందు గుల్మోహర్ చెట్లు అండి, రోడ్డు వెంపటి అసలు చక్కగా ఎంత అందంగా ఉన్నాయంటే చూడటానికి కళ్ళకి చాలా అందంగా అనిపించాయి. సో అందువల్ల దిగి నేను ఒక ఫోటో తీసుకున్నాను, ఒక వీడియో తీసుకున్నాను. అలాగే చెట్టు నిండా పూలు అనమాట. ఆకులు తక్కువగా ఉంటే ఇవి పూలు ఎక్కువగా ఉంటాయండి. ఇది పెద్ద తురాయి అనమాట. చిన్నపిల్లలు కోడి పందాలని ఆట ఆడుతూ ఉంటారు. సో ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోతే, ముందుగా చింత చిగురు అయితే నేను కొద్దిగా తీసుకున్నానండి. నేను ఎంత రైస్ తీసుకున్నానో దానికి సరిపోని క్వాంటిటీ తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. ఈ చింత చిగురిని కొద్దిగా వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న చింత చిగురిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 ఎండుమిరపకాయలండి, వీటిని రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అలా తుంచి ఈ చింత చిగురుతో పాటు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొద్దిగా పేస్ట్లా వస్తుంది. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా అయితే వద్దు. రైస్ తీసుకొని ముందుగా పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది నేను చల్లగా ఆరిపోయిన రైస్ తీసుకున్నాను. ఇందులోకి తాలింపు వేసుకుంటున్నానండి. ఈ తాలింపు అనేది మనం ఇప్పుడు చింతపండు యూజ్ చేయట్లేదు కాబట్టి ముందుగా తాలింపు వేసుకుంటున్నాను. పల్లీలు, అలాగే తాలింపు గింజలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్లో వేసేసుకుంటున్నానండి. కానీ ఒక్కటి ఏంటంటే, ఈ స్టవ్ ఆఫ్ చేసినాకనే మనం చింత చిగురు మనం ఏదైతే మిక్సీ పట్టామో స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే వేసుకోవాలి. ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రం అది వేసుకోవద్దు. టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా ఒకేసారి రైస్లో వంపేసుకొని రైస్ని బాగా కలుపుకోవాలండి. పులిహోర కంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్తో పులిహోర చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉందండి. టేస్ట్ అయితే ఏం తక్కువేం కాదు, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చింత చిగురు అందుబాటులో ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా ఉంటుంది, టేస్ట్ అనేది నచ్చుతుంది కూడా. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. అరే ఇది కొత్తగా ఏం లేదు, బాగుంది అనిపిస్తుంది మీకు. చింత చిగురుతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం, బట్ ఈ పులిహోర అనేది మాత్రం కొంచెం కొత్తగా ఉంది. కొంచెం టేస్ట్ కూడా బాగుందండి. మామూలు పులిహోర కంటే చాలా బాగుంది. మీరు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురుతో పులిహోర ఏంటి అని ఆశ్చర్యపోవద్దు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అదే రెసిపీ కూడా చాలా సింపుల్ కాబట్టి ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.